ఇంటింటికి పెన్షన్ల పంపిణీ పైన సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరదని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లించాలని తెలిపింది. ఇక వృద్ధులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అంది. పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం పైన చాలా ఫిర్యాదులు వచ్చాయని అన్న ఈసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని పేర్కొంది. కాగా ప్రభుత్వ ఉద్యోగులను పింఛన్ నగదు పంపిణీకి ఉపయోగించుకోవాలని గతంలో ఈసీ సూచించింది. రెటిక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఇంటింటికి పెన్షన్ల పంపిణీ విషయంలో అయితే ఈసీ డీబీటీల రూపంలో చెల్లించాలి అనేసి అయితే చెప్పడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏదైతే గత ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పాటించలేదు. ముఖ్యంగా సీఎస్ జవహర్ రెడ్డి ఈ విషయంలో పూర్తి స్థాయిలో అధికారులను ఆదేశించడంలో కూడా విఫలమయ్యారంటూ కూడా వచ్చినటువంటి ఫిర్యాదులు. కానీ అదే ఇప్పుడు ఏదైతే మరొకసారి 1వ తారీఖున పింఛన్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి అందించాలని, అలా కాని పక్షంలో డీబీటీల రూపంలో అయినా సరే చెల్లించాలంటూ కూడా ఈసీ మరొకసారి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో ఏదైతే 1వ తారీఖున పెన్షన్లు 1 నుంచి 6వ తారీఖు వరకు కూడా ఏదైతే సచివాలయాల సిబ్బంది నేరుగా వెళ్ళి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎక్కడా కూడా అది అమలు కాలేదు. అయితే దీని కారణంగా కొంతమంది వృద్ధులు పింఛన్ల కోసం బయటకు వచ్చి ఎండబారిన పడి ఈ వరగాల్పులకు మృత్యువాత పడినటువంటి సంఘటనలు కూడా ఇప్పుడు ఈసీ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి మరొకసారి ఈసీ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఆదేశాలను, గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాలని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి వాడుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు ఫోన్ చేసి ఆ వృద్ధులకు మీకు ఇంటికి పెన్షన్ రావు, మీరే వెళ్ళండి అంటూ కూడా గతంలో పంపించారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈసీ అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయాలి, కుదరని పక్షంలో డీబీటీల ద్వారా అయినా సరే పంపిణీ చేయాలి. దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాడుకోండి అంటూ కూడా ఈసారి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ 1వ తారీఖున ఈ ఆదేశాలకు అనుగుణంగా సీఎస్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇంటింటికి పంపిణీ వెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.